స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. వచ్చే నెల 8వ తేదీన పిటిషన్ ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ రోజు హైకోర్టు నిర్ణయం ఏమి వెలువరుస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఓకే చేస్తుందా లేకుంటే స్టే ఇస్తుందా అనే దానిపైన గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు మాత్రం కొంత ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. సార్ నమస్కారం. సార్, ఈ గ్రామ స్థాయిలో మీరు గ్రామీణం నుంచి రాజకీయాలను చాలా చూసుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే చాలా వ్యయప్రయాసాలకు సంబంధించినవి. ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చింది, రిజర్వేషన్లు ఇచ్చింది. గ్రామాల ఖర్చు పెట్టకుండా ఉండలేని పరిస్థితి. ఖర్చు పెడితే ఒకవేళ కోర్టు స్టే ఇస్తే మళ్ళీ ఈ ఖర్చు అంతా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు సార్ మీరు? ఒక్క మాటలో చెప్పాలంటే, వార్డు మెంబర్ కావాల్సిన నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనుకున్న వరకు అయోమయంలో పడ్డారు, గందరగోళంలో పడ్డారు. ఈ గందరగోళం, ఈ అయోమయాన్ని చెరిపేసిన బాధ్యత, నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక్కొక్క రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, పొన్నం ప్రభాకర్ గారు ఎవరు కోర్టుకు పోవద్దు, సహకరించమని చెప్పి, సరే పొలిటికల్ పార్టీలను అప్పీల్ చేసిండు. పొలిటికల్ పార్టీ లీడర్లు ఎవరు పోరు. అసలు పొలిటికల్ పార్టీలన్నీ కూడా 42% బీసీ రిజర్వేషన్లు కావాలని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. కానీ నేను ఒక్కటే మాట ఏంటంటే, గింత కోర్టుకు పోతేనే కొట్టేస్తారని భయం ఉన్నప్పుడు ఎట్లా నువ్వు షెడ్యూల్ ఇచ్చినావు అనేది ఒకటి, ఎట్లా రిజర్వేషన్ ప్రకటిస్తామని రెండు. ఇలా ఒకసారి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత ఏ ఊర్లకు ఆ ఊర్లో బాధ గీసినట్టుగా ఇది మాకు బీసీకి వచ్చింది, మాకు ఎస్సీకి వచ్చిందని చెప్పి గ్రూపులు ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత రేపు 8వ తారీఖు నాడు కోర్టు ఏమైనా ఇచ్చింది అనుకోండి, ఎంత బాధ అయితే చెప్పండి. అందుకని అంత్యమనిస్తున్నాం కంటే ఆదేశిస్తున్నాం బెటర్. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అందరూ కోరుతున్నారు, మీ తపనకు సంతోషం. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇవాళ నువ్వు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇది, నువ్వు రాజ్యాంగానికి అతీతంగా నువ్వు మెదలేవు. ఇవాళ యునానిమస్గా కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ తీర్మానం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి జీవో